బ్రేకింగ్ న్యూస్. జనగాం జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. వరాల మల్లేష్ బ్లీచింగ్ పౌడర్ తాగి సూసైడ్ చేసుకున్నాడు. జనగామ జిల్లా సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ కూలి పనులు చేస్తుంటాడు. అయితే ఇటీవల అటెంప్ట్ టు మర్డర్ కేసులో మల్లేష్ జైలుకు వెళ్లాడు. నిన్న రాత్రి జైల్లో సూసైడ్ చేసుకోవడంతో ఎంజీఎంకు తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. జైలు అధికారుల వేధింపులతో మల్లేష్ సూసైడ్ చేసుకున్నాడని జనగామ సబ్ జైలు ముందు బంధువులు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం, బాధ్యత కుటుంబానికి 50 లక్షలు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఏదైతే అటు జైల్లో ఉన్న మల్లేష్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు, అయితే జైలు అధికారుల వేధింపులు తాళలాకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? గత నెల 23వ తేదీన మృతి చెందినటువంటి మల్లేష్ కు తన స్నేహితుడైనటువంటి బ్రహ్మచారి ఇద్దరి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. అయితే గత నెల 23వ తేదీన మల్లేష్ ఇంటి వద్దకు బ్రహ్మచారి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మచారిని కొట్టి ఆ తర్వాత పక్కన ఒక కర్రతో తన చేతిపై కొట్టాడు. అయితే తనకు గాయం కావడంతో తన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత గాయపడ్డ బ్రహ్మచారి భార్య నవ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత నెల 23వ తేదీన తనను దాడి చేసిన ఘటన లోపల కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో తనను అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలంటూ గాయపడ్డ బ్రహ్మచారి తన భార్య డిమాండ్ చేయడంతో పోలీసులు ఈ నెల 8వ తేదీన మల్లేష్ ను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి కొట్టినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత రిమాండ్ కూడా తరలించారు. అయితే తనను అకారంగా పోలీసులు జైలుకు పంపించారు. ఇద్దరి మధ్య స్నేహితుల మధ్య గొడవ జరిగితే దీనికి జైలుకు పంపుతారంటూ కూడా ఆయనే జైలుకు వెళ్లే ముందు కోర్టు వద్ద బంధువులతో కూడా ఆవేదనతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది తీవ్ర మనస్తాపం చెంది జైలు లోపల బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లను తాగి ఆ సూసైడ్ అటెంప్ట్ చేయడం వెంటనే ఎంజిఎం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఎంజిఎంకి రావాలని చెప్పారు. ఎంజిఎం వెళ్లే లోపే మళ్ళీ చనిపోయి ఉండడంతో అటు పోలీసులు తనను తీవ్రంగా కొట్టి అకారణంగా జైలుకు పంపడము, చిన్న పిటి కేసు పెట్టాల్సిన దాని లోపల జైలు పంపారంటే మనస్తాపము, అక్కడ జైల్లో కూడా తాను కొంత ఇబ్బందులకు గురి చేశారనే కారణంతోనే తాను సూసైడ్ కి పాల్పడ్డాడంటూ కూడా కుటుంబ సభ్యులు, తన భార్య, ఇద్దరు ఆడపిల్లలు మరి గర్భవతి అంటే ముగ్గురు అనాథలమయ్యామంటూ కూడా తను జైలు ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగి దాదాపు 3 గంటల పాటు తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా కొనసాగించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుతోని ప్రస్తుతము ఎవరైతే దేవరూపల మండలానికి చెందినటువంటి ఎస్ఐ తనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారో తన వైఖరిపై ఎంక్వైరీ చేయాలంటూ కూడా పిటిషన్ డీసీపీకి ఇవ్వడంతో ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేస్తామని చెప్పడంతో చివరకు 3 గంటల తర్వాత నిరసన అయితే విరమించుకున్న పరిస్థితి. ఈ ఘటనలో మల్లేష్ సంబంధించి కొంత అది నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులో తనను రిమాండ్కి ఎందుకు పంపించారనేది ప్రస్తుతం కొంత వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. జరిపిన తర్వాత దీనికి బాధ్యులైతే పోలీసులను కూడా సస్పెండ్ చేస్తామంటూ డీసీపీ హామీ ఇవ్వడంతో అందరూ అయితే విరమించారు. మొత్తానికి ఈ ఘటనపై ఇవాళ రేపట్ల ఎంక్వైరీ జరిగిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.